లింగారు నాకు సందేహండా, అసలు ఈ చెట్టు పుట్ట ఈ గడ్డి ఆకాశం యాడ్ నుంచి వచ్చాయండి? అవి మా తాత ముత్తాతలు కనిపెట్టారా. ఆకాశమేమో మా ముత్తాత, ఆ గడ్డే మా తాత, ఈ చెట్టు మా తండ్రి గారు కనిపెట్టారులేరా. నా సంగతి నీకు సరిగా తెలియదు. నాకు కోపం వచ్చిందంటే ఎక్కడి నుంచి మీ ఇంటి దాకా ఉరికిచ్చి ఉండేలతో కొడతా. లేకపోతే చెట్టు పుట్ట ఎట్టొచ్చే నాకెట్ట తెలుస్తుంది తెంగరోడా? అరే పోలయా, అరే వదిలేసో. ఇప్పుడు నేను మాట్లాడుతుంటే ఎవరైనా మధ్యలో మాట్లాడారా? ఇది మాటను పడింది, అబద్ధం ఆడమాకండి. అమ్మో, నేను అస్సలు మాట్లాడలేదు బాబు గారు. మీరు చెప్పేది అచ్చరం పొల్లిపోకండి. మధ్యలో ఏం మాట్లాడలే, అసలు ఒట్టండి. అమ్మో లింగయ్య గారు, అమ్మ తోడండి, నేనేం మాట్లాడలేదు. నిజమండి, నన్ను నమ్మండి, మధ్యలో ఏం మాట్లాడలేదు నేను. అరే నా సంగతి మీకు సరిగా తెలియదు. నాకు కోపం వచ్చిందంటే ఇద్దరిని కలిపి గాలానికి కడతా. నా దగ్గరే అబద్ధాలు ఆడతారా? ఎవరు మాట్లాడకపోతే ఆ శబ్దమే అనిచొచ్చిందిరా. మీరెట్ట నిజం చెప్పలేరా? ఇక లాభం లేదు, అగ్గిపెట్టి గిగ్గిపెట్టి బయటికి తీయాల్సిందే. బాగారు, ఈ అగ్గిపెట్టి గిగ్గిపెట్టి ఏంటంటే అదేమన్నా ఆట ఏంది? అదే ఆట కాదు పోలయ్య బాబాయ్, అది ఆయుధం అంతే లింగయ్య గారు. అసలు అగ్గిపెట్టె గిగిపెట్టె అనేది అబద్ధం ఆడే వాళ్ళని పట్టుకోటానికి మా తాత కనిపెట్టిన అంజనం లాంటిదన్నమాట రా. ఒకసారి మా తాత, మా ముత్తాత గారు, మా తండ్రి గారు ముగ్గురు ఉన్నప్పుడు ఎవరో గబక్కన మాట్లాడారంటే అందరూ నేను కాదంటే మా ముత్తాత ఎన్నో పరిశోధనలు చేసి ఈ విద్యను కనుక్కున్నాడు రా. అది ఇప్పుడు మీ మీద ప్రయోగించబోతున్నా అన్నమాట. మొదలు పెట్టమంటారా? అబ్బో, మా బాబు గారికి ఎన్ని విద్యలు వస్తాయి ఏమో. అసలు మా బాబు గారు అంటే మాటలా, అట్టాగే మొదలు పెట్టండి బాబు గారు. అబ్బో లింగయ్య గారు, మీరు చెప్తుంటే అదే తెలుసుకోవాలనుంది, చెప్పండి లింగయ్య గారు. అబ్బో, ముందు ఈ విద్యను కనిపెట్టిన మా తాత ముత్తాతలకు ప్రమాణం చేయాలి. గవర్నమెంట్ తాతలకు ముత్తాతలకు మీ ఉండే లింగయ్య ప్రణామం చేస్తున్నాడు. ప్రణామం. ఇప్పుడు నేను అగ్గిపెట్టి గిగ్గిపెట్టి ఆడి ఎవరు మాట్లాడారో తెలుసుకోబోతున్నా అన్నమాట. అందుకని నాకు విజయం ప్రసాదించమని ప్రార్థన. అమ్మయ్య, ఇప్పుడు చెప్తా. ఇప్పుడు అగ్గిపెట్టె గిగ్గిపెట్టె కోడి కాంగ తొమ్మల్ల మల్ల నత్తుసు. అగ్గిపెట్టె గిగ్గిపెట్టె కోడి కాంగ తొమ్మల్ల మల్ల నత్తుసు. ఇదేంద్రా తిరిగి తిరిగి నా దగ్గరికి వచ్చిందేందబ్బా? అరే పోలయ్య, ఇప్పుడు ఈ మంత్రం సరిగ్గా పని చేయట్లేదు కానీ మనం దీన్ని తర్వాత ఆడదాం. ముందు మనం చేపలు పట్టుకొద్దాం, తర్వాత ఎప్పుడన్నా మనం ఖాళీగా ఉన్నప్పుడు అగ్గిపెట్టి గిగ్గిపెట్టి ఆడదాంలే. బాబు గారు, నాకు కూడా అగ్గిపెట్టి గుగ్గిపెట్టి వచ్చిందండి. అగ్గిపెట్ట గుగ్గిపెట్ట, ఆ తర్వాత తుసుకో. బాబు గారు, ఈ ఆట ఆడుతుంటే నాకు చక్కలు గిలవుతుందండి. 1 2 3 4. అమ్మయ్యా, ఇప్పుడు చేపలు పట్టడానికి బోల్డంత శక్తి వచ్చింది. ఇక చూసుకున్నా సామిరంగా. అరే పోలయ్య, నువ్వేం చేస్తావంటే నేను చేపలు ఎంత కట్టబడి ఎంత చాకి చెక్కేంతో పడుతున్నానో ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మగారికి చెప్పాలి, సరేనా? అట్టాగే నువ్వు కూడా నేను ఎట్ట పడుతున్నానో గుడ్లు అరపకుండా చూసి నేర్చుకో. ఒరే ఓబులేసా, నీ గాలానికి ఏమైనా తగిలాయారా? లేక ఇంక అట్లనే గాలాన్ని నెలలో ఊపుతున్నావా? ఈ చేపలు అంత తొందరగా పడవండి. మనమే జాగ్రత్తగా గాలం వేసి అవి తగిలేంత వరకు ఊపి పట్టాలే. అవునులేండి ఓబులేసి గారు, ఆ సంగతే మాకు తెలియదులేండి. మేము ఏమి తెలియని అమాయకులు అన్నమాట. నా సంగతి నీకు సరిగా తెలియదు. నాకు కోపం వస్తే అరే నాకు తీయాల్సిన 10 రూపాయలు ఇప్పుడు ఇరా. లేకపోతే మాకేదో చేపలు పట్టడం తెలియనట్టు మాట్లాడతా వేరా తెక్కలోడా. మరి పోలేవు, పెద్ద చేప తగిలింది, చాలా బరువు ఉంది, లేదే రాట్లా గుంజుతుంటే. నువ్వు కూడా రా. అబ్బా, మా బాబు గారు మాటలా ఎట్లా గాలం వేసిండో అట్టమ్మటే పెద్ద చేప పురుక్కుంటూ వచ్చి పడింది. గుంజండి బాబు గారు, నీ కూడా పట్టుకుంటా. అరే ఓబులేసో, నువ్వు కూడా రారా. పెద్ద చేప పడితే నీకు కూడా మా బాబు గారు కొంచెం 2-3 ముక్కలు ఇస్తాలే. రారా పట్టుకో ఓబులేసో. బాబు గారు అట్నే గుంజండి. బాబు గారు గుంజండి. ఓబులేసో, నువ్వు కూడా గుంజురా. అట్నే బాబు గారు, అట్నే. ఇవాళ నేను కూడా కొంచెం పులుసు తీసుకుపోతాను మీ ఇంటికాడ. అట్నే బాబు గారు, పైకి వస్తానండి, పైకి
పైకి వస్తుందండి వస్తుందండి బాబు. అమ్మమ్మ బొబ్బ గారు పెద్ద పావు అండి అది. పావు బొబ్బ గారు పరుపులు అమ్మో అయ్యో ఒంటికి అంత ముళ్ళు గుచ్చుకుని మంట పెడుతున్నాయి నాయన. ఒరే పాలయ్యా నేనెక్కడ పడిపోతే నువ్వెక్కడికి పోయావు రద్దాంగ సచ్చినోడా. ఈ ఊబులే చెడిపోయినరావు ఏమో. ఉండండి మీ ఇద్దరి మీద మా అంకమ్మ చెప్తా. వసే అంకమ్మ రోట్లో మసాలా నోటం ఆపేసి ఇటు రావే తల్లే. నా ఊళ్ళంతా మసాలా అయిపోయిందే. ఇందాక పాలయ్య ఊబులేసి తక్కువ మక్కయ్యే నన్ను ఎక్కడ పడేశారు. నువ్వు వచ్చి తొందరగా నన్ను తేసపోయి మంచం మీద పడికే పెట్టారు తల్లే. అమ్మో వాయ్యో